మొత్తానికి పర్వతగిరి పైకైతే వచ్చేసాము. పర్వతాల శివయ్య గుడికి వచ్చాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ వే అంతా శివుడి గుడికి వెళ్ళే దారి. ఇదంతా కార్ రూటు. అయితే పైన శివుడి గుడి ఉంది. యాక్చువల్గా మేమైతే పర్వతగిరి అనే ఊరికి వచ్చాం ఒక ఇంటర్వ్యూ చేయడానికి. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ ఏంటి పాపులర్ అంటే కాకతీయుల కాలం నాటి గుడి ఉంది ఇక్కడ, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పారు. ఎలాగో వచ్చాం కదా, ఎప్పటిదో గుడి, చరిత్ర ఉన్న గుడి కదా, చూద్దామని వచ్చాము. యాక్చువల్గా ఇది వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి అనే ఊర్లో ఉన్న పర్వతాల శివయ్య గుడి. అయితే ఇది ఎప్పటి నుండో ఉన్నప్పటికీ రిజర్వాయర్ ఉంది కదా, ఆ కింద ఉండేది. కాకపోతే వీళ్ళు జనవరి 26, 28 తేదీల్లో పునఃప్రతిష్ఠ చేశారు. అయితే కాకతీయుల కాలంలో ఉన్న ఈ గుడికి కాస్త రెనోవేషన్స్ చేసి కారు మార్గం అలాగే మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేశారు. ఈజీగా ఉంటుంది, అందరూ వస్తారు అనే ఉద్దేశంతో. మొత్తానికి పర్వతగిరి పైకైతే వచ్చేసాము. పర్వతాల శివయ్య గుడికి వచ్చాము. అయితే గుడి చూసే ముందు నాకు ఇక్కడ ఒక రిజర్వాయర్ కనిపిస్తోంది. పర్వతగిరిలో ఉన్న రిజర్వాయర్ ఇది. ఇది మనకి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి హయాంలోనే నిర్మాణం జరిగింది. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గుంటలు, వాగులు, ఆ నీళ్ళన్నీ వేస్ట్గా వెళ్ళిపోయి ఆకేరు వాగులో కలిసేవట. సో నీళ్లు వేస్ట్ అయిపోవడం ఎందుకు, అందరికీ యూజ్ఫుల్గా ఉండాలని ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. అయితే ఈ పర్వతాల శివయ్య గుడి కూడా కిందే ఉండేదట. అయితే కింద వైపు ఉన్న గుడిని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పునఃప్రతిష్ఠించారు. కాకపోతే బయట నుంచి చూస్తే అంత నీట్గా ఒక కొత్త కట్టడం లాగా ఉంది ఆర్కిటెక్చర్. కానీ లోపలికి వెళ్ళి చూద్దాము. అంటే నాకు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పడం ఏంటంటే కింద ఏవైతే బండలు ఉన్నాయో, రాతి కట్టడాలు ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఏది మిస్ అవ్వకుండా తీసుకొచ్చారు ఇక్కడికి అని చెప్పేసి. కాకతీయుల కాలంలోనే ఈ గుడి కింద వైపు ఉండేది. అయితే ఈ గుడికి సంబంధించి నేను ఒక విషయం చెప్పాలి. కింద వైపు ఉన్నప్పుడు ఈ గుడి పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. శివాలయం అనగానే మనకి శివరాత్రి రోజే ఎక్కువగా భక్తులు రావడం అదంతా జరుగుతుంది. మిగతా రోజుల్లో పెద్ద ఆదరణ లేని కారణంగా ఎవ్వరూ పట్టించుకోకుండా ఉండడం ఏంటి, ఇంత పురాతన గుడి అని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అలాగే ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారు, ఆయన బాబాయ్, సో వీరిద్దరూ కలిసి పట్టుదలగా ఇక్కడ పునర్నిర్మాణం చేపట్టారు. చూద్దాం ఒక్కసారి గుడి లోపల ఎలా ఉంది ఏంటి అని. వ్యూ అయితే చాలా బాగుంది. అంటే ఈ టెంపుల్ గురించి ఇంకా ఎక్కువ మందికి తెలియదు. ఈ వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి, ఈ చుట్టుపక్కల అంటే పాలకుర్తి నియోజకవర్గం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే ఎక్కువగా తెలుస్తుంది. ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తోంది, ఓం అని చెక్కి ఉన్నారు. ఇటువైపు నాగ ప్రతిమ కనిపిస్తోంది, నాగ పడగ క్లియర్గా చెక్కి ఉంచారు. టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాను. హిందూస్ అందరికీ గుడి చూడగానే ప్రదక్షిణ చేయడం అలవాటు కదా, చిన్నప్పటి నుంచి ఆ అలవాటు వచ్చేస్తుంది. ప్రదక్షిణ ఎందుకు చేస్తారో నాకు నిజంగా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. దేవుడి దర్శనం అయిపోయింది. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ కంటైనర్ హోమ్ పెట్టారు. గుడి బాగోగులు చూసుకోవడానికి ఒక ఫ్యామిలీ ఉంటుందని. ఆ ఫ్యామిలీనే నా పక్కన ఉంది. సో ఈ గుడికి సంబంధించి గుడిని నీట్గా ఉంచడం ఇవన్నీ తనే చేస్తారు. మీ పేరేంటండి? స్వరూప. ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? 16 నెలలు అవుతాయండి. 16 నెలల నుండి ఇక్కడే ఉంటున్నారు. ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ? ఇక్కడ ఏం చేస్తామంటే పొద్దున్న లేచి గుడి కడుగుతాం, దీపం ముట్టిస్తాం, పువ్వులు కోస్తాం, ముగ్గులు వేస్తాం. అదంతా పైప్ తోటి మొత్తం బయట కూడా నీట్గా ఏం లేకుండా చేసి నీళ్లు కొడతాం.
గుడికి సంబంధించిన ఆవరణ అంతా నీట్ గా ఉంచడం, భక్తులు వస్తే వాళ్ళకి ఫెసిలిటీస్ కరెక్ట్ గా చూసుకోవడం, వాటర్ ఉన్నాయా ఇవన్నీ చూసుకుంటా ఉంటారు. చూసుకుంటాం. మళ్ళీ వాళ్ళు ఏమన్నా కొబ్బరికాయలు లేకపోతే ఏదన్నా అడిగినా కూడా వాళ్ళకి అందిస్తాం. వాళ్ళు పోయేదానిక 1, 2 అవుతుంది. మధ్యాహ్నం దానిక భక్తులు వస్తూనే ఉంటారు. వాళ్ళకు మేము సమాధానం చెప్పి అయ్యగారు లేకున్నా కూడా వాళ్ళను నిమ్మలం చేసి పంపిస్తాం. ఓకే, ఫస్ట్ ఈ గుడి కింద ఉండేది కదా రిజర్వాయర్ దగ్గర, అయితే పైకి తీసుకొచ్చి దీన్ని కొంచెం హంగులు అద్దారు, ఆ పూర్వ వైభవాన్ని ఇంకాస్త వైభవంగా చూపించడానికి చేశారు. అయితే ఎన్ని రోజులు అయింది ఇక్కడ ఇట్లా స్టార్ట్ అయ్యి పూజలు అవి? పూజలు కాబట్టి ఇప్పుడు 16 నెలలు. 16 నెలలు. ఓకే, ఫస్ట్ నుంచి ఉన్నారు మీరు. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. అప్పటి నుంచి అట్నే జరుగుతాయి. అంటే ఈ గుడికి సంబంధించిన బాగోగులు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? అంటే మీకు డబ్బులు ఇవ్వడం కానీ గుడికి సంబంధించిన విషయాలు? ద్వారా ఫస్ట్ రఘుమోహన్ సార్ ఇచ్చిండు. ఓకే, ఎర్రబెల్లి దయాకర్ గారే మీకు అన్ని చూసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఈ సార్ చూసుకుంటారు. మరి ఇక్కడ ఎవరైనా కొన్ని మర్చిపోయి వచ్చేస్తూ ఉంటారు, అంటే బయట గుళ్ళకి అనుకోండి పక్కనే అంగళ్ళు అన్నీ ఉంటాయి, ఇక్కడ ఏం లేదు, మళ్ళీ కిందకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమన్నా కొబ్బరికాయ కావాలన్నా, అగరబత్తీలు కావాలన్నా అన్ని ఇక్కడ ఏమన్నా దొరుకుతాయా? దొరుకుతాయి. మేము ఇక్కడ పెట్టినా పెట్టకున్నా కింద పండగలప్పుడు, ప్రతి పండగలప్పుడు కింద దుకాణాలు పెడతారు. మాలాగా ఎవరైనా హైదరాబాద్ నుంచి వచ్చారా? వచ్చారా? నిజమేనా? వస్తారు, పోతారు, చూస్తారు చాలా వరకు. అంటే మరి ఇట్లా ఏం కాదు, ఇట్లా ఎవరు అడగరా, వచ్చి క్వశ్చన్లు అడగరా, జస్ట్ వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతారా? దేవుని చూసిపోతారు. ఓకే, పర్వతాల శివయ్య గుడికి అయితే భక్తులు వస్తున్నారు. నార్మల్ డేస్లో కూడా బాగానే వస్తున్నారు అనడం ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే నాకు కనిపిస్తూ ఉన్నారు, మాట్లాడండి అంటే అమ్మో మేము టీవీలో కనిపించమంటున్నారు. కాకపోతే నాకు ఒక వ్యక్తి మాత్రం దొరికిపోయారు, మాడుగుల రాజు గారు, మాజీ ఎంపీటీసీ పర్వతగిరిలోనే. సో ఆయనకి ఎక్కువ విషయాలు తెలుసుంటాయి కదా అని కూర్చోబెట్టేశాను ఇక్కడ గుడి గురించి తెలుసుకుందామని. హలో అండి. నమస్తే మేడం. నమస్తే. ఈ గుడి చూడడానికి అంటే ఒక చరిత్ర ఉంది అని అర్థమవుతుంది. మేము కొంత తెలుసుకుని వచ్చాము. కాకపోతే మీరు లోకల్గా ఉన్నారు కాబట్టి చాలా విషయాలు తెలుసుంటాయి. ముందు ఇక్కడ రిజర్వాయర్ దగ్గర ఉండేదంట కదా గుడి, పైకి ఎలా వచ్చింది, అసలు ఏంటి దీని గురించి చెప్పండి మేడం. సుమారు 500 సంవత్సరాలు, 400 సంవత్సరాల నుండి 500 సంవత్సరాల సుమారు పర్వతగిరి పెద్ద చెరువు పక్కన కాకతీయుల కాలంలో ఆ రోజుల్లో శివాలయాన్ని నిర్మించారు మేడం. ఆ కాకతీయుల కాలంలో పూజలు అందుకునేది. కాలక్రమేణగా ఈ 500 సంవత్సరాలకు ఇప్పటి వరకు కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. ఈ శివాలయం గురించి ఎవరు పట్టించుకున్న లేదు, ఎవరు లేరు. అలాంటిది మా పర్వతగిరి ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, అదేవిధంగా కల్లెడ పెద్దలు రామ్మోహన్ రావు గారు ఈ యొక్క గుడిని చూసి కాలగర్భంలో కలిసిపోయిన దాన్ని చూసి, అంటే ఆయన బాబాయే కదా రామ్మోహన్ రావు గారు కూడా, అంటే వాళ్ళ ఫ్యామిలీయే టేక్ కేర్ చేస్తారు ఈ గుడికి సంబంధించి. అవును మేడం. ఎందుకంటే రామ్మోహన్ రావు గారికి ఇంతకుముందు గుడులు కట్టిన అనుభవం ఉన్నది. అదే వారి కల్లడ ఊరిలో కూడా కొల్లను వెంకటేశ్వర స్వామి గుడి కట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా జిల్లాలలో కూడా కట్టిన అనుభవం ఉన్నందువలన మా మంత్రి గారు అంటే మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు ఈ శివాలయం గుడి కట్టే బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది మేడం. అయితే నాకు ఈ కట్టడం చూస్తుంటే ఇవేవి కొత్తగా పాలిష్డ్గా అలా కనిపించట్లేదు. అంటే పాత గుర్తులు ఏవి చెదరకూడదు అనే ఉద్దేశంతో అవే తీసుకొచ్చి ఆ బండలే ఇక్కడ పొందుపరచడం జరిగిందా ఏంటి అసలు ఇట్లా కనిపించడానికి కారణం? అవును మేడం. ఇప్పుడు ఏంటంటే కాకతీయుల కాలంలో అప్పుడు TTT ఫార్ములా ఉపయోగించేవారు వాళ్ళు. అంటే టౌను, ట్యాంకు, టెంపుల్. ఈ TTT ఫార్ములాను వాళ్ళు ఉపయోగించి ఎక్కడైతే ట్యాంక్ ఉంటుందో, టౌన్ ఉంటుందో అక్కడ టెంపుల్, ఈ 3 విధానాలు కలిసి ఉండేది మేడం. గతంలో ఇప్పుడు ఈ గుట్ట పక్కన బట్టే, ఈ రిజర్వాయర్ పక్కన బట్టే ఊరుండేది, ప్రతాపగిరిగా విరజిల్లుతూ ఉండేది. ఒకసారి అకస్మాత్తుగా ఈ ఊరిలో మంటలు వచ్చేసి మొత్తం ఊరంతా తగలబడి పోవడం జరిగింది. మళ్ళీ యథావిధిగా మళ్ళీ వాళ్ళు రెడీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మంటలు ఇట్లా కాలిపోవడం జరిగితే 1, 2, 3 సార్లు జరగడం జరిగింది మేడం. ఇది అప్పుడు ఇలా వెళ్తున్న ఒక ముని మహర్షి వాళ్ళు ఇట్లా ఇక్కడ ఏదో కీడు జరగబోతున్నది, మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి వారి చెప్పడం వల్ల క్రమంగా ఇప్పుడు మీరు వస్తున్న ఎంట్రన్స్ పర్వతగిరి, ఇప్పటి ప్రతాపగిరి, అప్పటి ప్రతాపగిరి, ఇప్పటి పర్వతగిరిగా మీకు కనిపిస్తుంది మేడం. ఓకే,
అంటే ఇది ప్రతాపగిరి అయితే పేరు మార్చారా పర్వతగిరిగా? అవును మేడం, కాకతీయుల కాలంలో ప్రతాపగిరిగా ఉండేది. మ్మ్. ఇప్పుడు దీని క్రమంగా పర్వతగిరిగా చలామణి అవుతున్నది. ఓకే. అయితే ఈ రాతి కట్టడాలన్నీ కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇంకొన్ని రాళ్ళు అనుసంధానం చేసి కట్టిందేనా ఈ గుడి? లేదు మేడం, కాకతీయుల కాలంలో ఉన్న యథావిధిగా ఈ పిల్లర్స్ కానీ పైన కప్పు కానీ ఏది కూడా యథావిధిగా అలానే తీసుకొచ్చి ఓకే. పైన ఏది ప్రతిష్ఠించడం మార్చలేదు. జరిగింది. ఏది మార్చలేదు మేడం. మ్మ్. అయితే ఇక్కడ ఎక్కువగా అంటే భక్తులు ఎక్కువగా వచ్చేది ఏ ఏ రోజుల్లో వస్తారు? ఎక్కువ మేడం సోమవారము, మ్మ్. ఆదివారము మ్మ్. ఎక్కువ జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. మ్మ్. అదే విధంగా కూడా మేడం ప్రతి నెల మాస శివరాత్రి రోజున అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ చుట్టుపక్కలంతా కొంచెం నిర్మానుష్యంగా ఉంది. ఇప్పుడు ఏమన్నా కావాలి టెంపుల్కి సంబంధించి పూజలు అందించడానికి లేకపోతే ప్రసాదాలకు సంబంధించి అయితే అవన్నీ ఇక్కడ దొరకట్లేదు కాబట్టి కిందే తీసుకుని వస్తారా? లేకపోతే అట్లాంటి పర్వదినాల్లో ఇక్కడ కూడా షాపులు ఉంటాయా? జనరల్గానైతే మేడం పర్వదినాల సందర్భంగా మాత్రం కింద దుకాణాలు వెలుస్తాయి, ప్రసాదాల సెంటర్లు కూడా వెలుస్తాయి. ఈ నార్మల్గా ఉన్న రోజులలో తీసుకొచ్చుకుంటారు. లేకపోతే మా గుడిలో అవైలబుల్ ఉన్న వర్కర్స్ దగ్గర ఈ కొబ్బరికాయలు కానీ అగరబత్తులు కానీ పసుపు కుంకుమ కానీ ఇక్కడే వాళ్ళకి అందుబాటులో ఒకవేళ ఎవరైనా అనుకోకుండా విజిట్ చేసినా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఓకే. అలాగే ఈ టెంపుల్కి సంబంధించి ఎంత పాత చరిత్ర ఉంది? సుమారు 400 నుంచి 500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. 500 ఏళ్ల క్రితమే సుమారుగా ఇది కింద కాకతీయుల కాలంలోనే కట్టబడింది. కాకతీయుల కాలంలో కట్టబడింది. అదే విధంగా నాకు ఇక్కడ గుళ్ళో నేను సర్ప్రైజ్ అయిందేమంటే పర్వతగిరి అనేది చిన్న ఊరు కానీ ఇక్కడ ఫోన్పే కనిపిస్తుంది. చాలామంది గుళ్ళోకి వచ్చినప్పుడు కానుకలు వేయడం అన్నది మన హిందువులకి సంప్రదాయం, ఖచ్చితంగా వేయాలనుకుంటారు. కానీ చాలా గుళ్ళలోకి వెళ్ళినప్పుడు అయ్యో మన దగ్గర చేంజ్ లేదే, డబ్బులు లేవే అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే కొంచెం ముచ్చటేసింది నాకు. అంటే ఫోన్ ఉంటుంది అవైలబుల్గా, డైరెక్ట్గా స్కాన్ చేసి పే చేసేయచ్చు. ఈ ఐడియా బాగుంది అనిపించింది. అవును మేడం, మేము ఏంటంటే మా కమిటీ సభ్యులు అందరం కూడా కొంచెం నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఉన్న జనరేషన్ టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఫోను స్కానింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. అవును. కాకపోతే ఈ పర్వతగిరి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మాత్రమే ఈ టెంపుల్ గురించి తెలుస్తుంది. కాకతీయుల కాలం నుండి ఉన్న పురాతన గుడి అని కొంతమందికే తెలుస్తుంది. అంటే ఇంకా ఎక్కువ మందికి తెలియజేయడానికి ఏమన్నా మీ కమిటీ సభ్యులు ఏమన్నా నిర్ణయాలు తీసుకోవడం, ఇంకెట్లా దీన్ని కొంచెం అందరిలోకి తీసుకెళ్దాం ఈ గుడి అనుకుంటున్నారు? ప్రతిష్టాపన అప్పుడే మేడం మాజీ మంత్రివర్యులు అప్పుడు జిల్లా లెవెల్లోనే చాలా ప్రచారం చేయడం జరిగింది మేడం. ప్రతి ఒక్కరి అంటే ఇప్పుడు మేము ఎక్కడైతే ఇప్పుడు ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాల వైజ్గా ఇక్కడ ఉన్న పర్వతాల శివాలయం గురించి గొప్ప చరిత్ర గురించి తెలియజేసి ఈ ప్రతిష్టాపన కూడా లక్షల మంది దర్శనం చేసుకోవడం జరిగింది మేడం. పైన కైలాసగిరి కూడా ఉన్నది. కైలాసగిరి పైన చెన్నకేశవులు స్వయంభు. ఓహో, స్వయంభుగా వెలసారు. ఓకే. అక్కడికి కూడా మెట్ల మార్గం ఉందా? ఓన్లీ కాలినడకనే ఉన్నది మేడం. అక్కడ వరకు కూడా కాలేదు. చేసే ఉద్దేశం ఉండే కానీ అంటే నెక్స్ట్ అవుతుంది కావచ్చు మేడం. అదే విధానం కూడా గుడి వెనక వైపులా భైరవ కోన ఉన్నది. ఓకే. ఇక్కడ నుంచి విజిబుల్ గా కనిపిస్తుందా? ఇక్కడ నుంచి చూస్తే కనిపించదు మేడం. వెళ్ళాలి. కొంచెం రూట్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అక్కడ భైరవ కోన ఉంటుంది మేడం. అంటే భైరవ కోన అంటే అక్కడ ఏమన్నా అంటే వెలిసినట్టు అదే అక్కడ వెలిసినట్టుందా లేకపోతే ప్రతిమ ప్రతిష్ఠించారా? అది స్వయంభు లెక్కనే ఉంటుంది మేడం. ఎవరు ఒక 6 feet 5 feet భైరవుడు ఇట్లా ఒక స్టోన్కు నెరిచి ఉంటుంది. ఆడ అంటే పూర్వం రోజుల్లో ఈ మునులు ఋషులు తపస్సు చేసేవారని ప్రచారం ఉన్నది. రాజుగారు, ఒక్కో గుడిలో ఒక్కో దేవుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అంటే ఇక్కడికి వస్తే అనుకున్న మొక్కులు అవుతాయని కానీ ఇట్లా ఇక్కడ ఏంటి ప్రత్యేకత? మేడం ఇక్కడ ఈ శివాలయం ఏంది అని అంటే ప్రతి ఒక్కరు గర్భగుళ్ళకు వెళ్లకుండా కానీ ముట్టుకోకుండా కూడా ఒక్కొక్క మనం మిగతా శివాలయాలలో చూసుంటాం. ఇక్కడ స్పృశించే శివాలయం అంటే ముట్టుకొని మనం కోరుకునే కోరికలు కోరుకుంటే తప్పకుండా పర్వతాల శివుడు నెరవేరుస్తాడు. కానీ నేను కూడా ఆశ్చర్యపోయింది అదే, చాలా మంది గుడి బయట వరకే అంటే గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు, పూజారి ఉండడం అట్లా జరుగుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా లోపలికి వెళ్ళమని కొబ్బరికాయ కొట్టమని చెప్పారు నాకు. అంటే చాలా రేర్గా చూస్తాం అట్లాంటి టెంపుల్స్. అవును మేడం, కుల మతాలకు అతీతంగా స్పృశించే శివలింగం అంటే ముట్టుకొని మనం ఏవైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలను తప్పకుండా తీరుస్తాడు అన్నది ఇక్కడ ప్రజల నమ్మకం మేడం. అలా కోరికలు తీరిన ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ మొక్కులు సమర్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం.
రైట్. అంటే ఇంకా ఏ ఏ విభాగాల్లో ఇంకొంచెం బెటర్‌గా చేయాలి అని ఆలోచిస్తున్నారు మీరు? దీనికి సంబంధించి, గుడికి సంబంధించి? ఇప్పుడు అన్ని విధాలుగా మేడం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి, హ్మ్. మన వరంగల్ నుండి, హ్మ్. చుట్టుపక్కల ఎక్కడ నుండి అయినా కూడా చాలామంది భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు మేడం. వాళ్ళకి అవైలబుల్గా కూడా కింద నుంచి మేము భక్తులను తీసుకురావడానికి ఒక జీబు కూడా ఏర్పాటు చేశాం మేడం. ఓహో! ప్రతి సోమవారం ఎప్పుడైతే పబ్లిక్ ఫ్లోటింగ్ ఉంటుందో అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా కూడా జీబు నుండి తీసుకొని వచ్చి మళ్ళీ కిందికి పోయి దింపేయడం జరుగుతుంది మేడం. శివాలయం అంటే సాధారణంగా సోమవారాలే వస్తారు. మేడం ట్రావెలింగ్‌కి ఇబ్బంది లేకుండా జీప్ కూడా ప్రొవైడ్ జీబు చేస్తున్నారు. కూడా ప్రొవైడ్ చేశాం మేడం. ఓకే. రైట్ అండి. బాయ్.